హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. నమస్కారం సార్. సార్, ట్రంప్ ప్రధాని మోదీ గారికి షాక్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు సార్. ఆల్రెడీ ఆయన సుంకాలు పెంచేశారు, ఇంకా 10% పెంచారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా ఇటు మోదీ గారి పైన ట్రంప్ చేయడం అయితే జరిగింది. సో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా సుంకాలు పెంచుతున్నారు? ఇటు పక్క ఇండియాలో కూడా మోదీ గారి పైన కాస్త వ్యతిరేకత పెరగడం, ఆ మధ్య బంద్లు కూడా నిర్వహించడం చూస్తున్నాం. సో ఓవరాల్ గా ఏం జరుగుతుంది సార్? ట్రంప్ ఏ విధమైన సుంకాలు పెంచారు? ఆ మధ్య 10 కార్మిక సంఘాలు తర్వాత రైతు సంఘాలు కలిసి జాయింట్ గా ఇండియా బంద్ కు పిలిపించారు. దానికి ప్రధాన కారణం వచ్చి అమెరికాతో మన మోడీ చేసుకున్న ట్రేడ్ అగ్రిమెంట్ అనేది రైతులకు కార్మికులకు వ్యతిరేకంగా ఉంది అనేది ప్రధాన అంశం. దాంట్లో వేరే అంశాలు కూడా ఉన్నాయి, కానీ ప్రధానంగా ఈ అంశం అన్నమాట. అంటే ఆ ఒప్పందం ప్రధానంగా ఏం చెప్తుందంటే, ఒకటి, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి అనేది తగ్గిచ్చేస్తామని మోడీ అంగీకరించాడు. అమెరికా నుంచి, వెనజులా నుంచి, లేకపోతే మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ ఎక్కువ కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే మనకి దాదాపు ఎవ్రీ ఇయర్ $10 to 12 బిలియన్ మిగులు వచ్చింది రష్యాతో ఆయిల్ కొనడం వల్ల. మిగతా వాటికంటే కూడా 20-30% తక్కువకి రష్యా ఆయిల్ సరఫరా చేసింది. దానివల్ల మనకి ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు అమెరికా నుంచి, వెనజులా నుంచి, లేకపోతే మిడిల్ ఈస్ట్ నుంచి కొనడం వల్ల మనకి బలంగా పెరుగుతుంది. సో రష్యా నుంచి మనం ఆయిల్ తగ్గించేసుకున్నాం. మొన్నటి వరకు 40% వరకు మనం మొత్తం దిగుమతుల్లో ఆయిల్ దిగుమతుల్లో 40% దాకా రష్యా నుంచి మనం కొంటుంటే, ఇప్పుడు అది లాస్ట్ మంత్ 16%కి పడిపోయింది. అంటే బాగా తగ్గిపోయింది. ఇంకా కూడా కంప్లీట్గా తగ్గిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం రైతులకు ప్రొటెక్షన్ ఇస్తా వచ్చాం వ్యవసాయ రంగానికి సంబంధించి. తర్వాత ఆక్వా విషయంలో, తర్వాత డైరీ ప్రోడక్ట్స్ విషయంలో మనం అన్నిటినీ అలో చేయట్లేదు. అంటే అమెరికా ఉత్పత్తులు మనం అలో చేయట్లేదు. ఇప్పుడు ఇదంతా కూడా ఓపెన్ చేసేయడం వల్ల అక్కడ అమెరికా రైతులతో మన రైతులు పోటీ పడలేని పరిస్థితి. దీనివల్ల మన రైతులు ఇబ్బంది పడతారు. అట్లాగే వాళ్ళ విత్తనాలు అవన్నీ కూడా వచ్చేస్తే ఇక్కడ దేశీయ విత్తన రంగం కానీ, దేశీయ వ్యవసాయ రంగం కానీ బాగా దెబ్బతింటుంది అనేది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంకొక అంశం ఏంటంటే, అమెరికా నుంచి ఇండియాకి వస్తున్న వస్తువుల మీద ఇంతకు ముందు దాదాపు 70-80 కొన్నిటి వాటి మీద 100-120% వరకు టారిఫ్ ఉండేది. ఇవాళ 0%కి చేసేసారు. సో అమెరికా నుంచి వస్తున్న వాటి మీద ఏమో 0% టారిఫ్ ఉంటే, మన వస్తువుల మీద ఏమో అక్కడ అమెరికాలో 18% మినిమం ఉంది. దాన్ని ఇప్పుడు టారిఫ్ కొత్తగా 10% యాడ్ చేశాడు ట్రంప్. ఇది నేపథ్యం బేసిక్గా. అంటే మనం అమెరికా ఒత్తిడికి మోడీ లొంగిపోయాడు, ట్రంప్కి మోడీ సరెండర్ అయిపోయాడు అన్న విమర్శలు ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థకే ఇది ఇబ్బంది మారుతుంది. అమెరికా గూడ్స్ మొత్తం మనల్ని ముంచేస్తాయి. దీంతో వాళ్ళతో పోటీ పడలేక మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు పెద్ద ఎత్తున దెబ్బతింటుందనే ఆందోళనలు ఇటు మేధావులు కానీ, ఇటు కార్మిక రైతు సంఘాలు కానీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలో ఒక ఇంపార్టెంట్ పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే, సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన టారిఫ్స్ చెల్లవు అని సుప్రీంకోర్టులో మొత్తం 9 మంది జడ్జిలు ఉంటే 6 మంది మెజార్టీ జడ్జిలు తీర్పు ఇచ్చారు. 3 మాత్రం ట్రంప్ని సమర్థించారు. కానీ అక్కడ మెజార్టీ కాబట్టి వాళ్ళదే అమలవుతుంది. అంటే అక్కడ ఏంటంటే, ప్రధానంగా అమెరికాలో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అనే ఒకటి ఉంటుంది. 1977 వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం ట్రంప్ పార్లమెంట్లో, అమెరికన్ పార్లమెంట్ అంటే కాంగ్రెస్లో ఎటువంటి చర్చించకుండా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేసేసాడు. ఇది చెల్లదు, ఆ చట్టం కింద ఆయనకి పవర్స్ లేవు, ఏదున్నా అసెంబ్లీ అంటే కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకోవాలి, అధ్యక్షుడు అంటే కార్యనిర్వాహక వర్గం తీసుకోవడానికి లేదు, ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకోవడానికి లేదనేది క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. దీనివల్ల అక్కడ ఇప్పటి వరకు $134 బిలియన్ టారిఫ్ వేశారు. ఇప్పుడు అదంతా మళ్ళీ వెనక్కి ఇవ్వాలా, చెల్లదంటే అర్థం ఆల్రెడీ కలెక్ట్ చేశారు కాబట్టి వెనక్కి ఇవ్వాలా లేదా అనేది సుప్రీంకోర్టు ఇంకా తేల్చలేదు. దాని మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, అక్కడ ఉన్న అమెరికన్ కంపెనీస్ అన్ని కూడా హ్యాపీగా ఉన్నాయి.
ఎందుకంటే వాళ్ళ మీద ఈ బర్డెన్ పడింది కాబట్టి అందుకే స్టాక్ మార్కెట్ కూడా ఉత్సాహంగా బుల్లిష్లోకి వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలో ఇండియా మీద దీని ఎఫెక్ట్ ఏందనేది ఇప్పుడు ఇండియాలో మనకున్న కన్సర్న్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ట్రంప్ చాలా తీవ్రంగా ఖండించాడు. అది షేమ్ అన్నాడు. వాళ్ళు దే షుడ్ ఫీల్ అషేమ్డ్ అన్నాడు. ఆ జడ్జిలు సిగ్గు పడాలి, ధైర్యం చేయలేకపోయారు దేశం కోసం అన్నాడు. అట్లాగే వాళ్ళందరూ కూడా డెమోక్రాట్లు నియమించిన రాడికల్ లెఫ్ట్ ల్యాబ్ డాగ్స్ అని పిలిచాడు. చాలా పరుష పదజాలంతో సుప్రీంకోర్టు జడ్జిల్ని నిందించాడు. మన వాళ్ళు ఇక్కడ అటువంటి ధైర్యం చేసే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు జడ్జిని ప్రధానమంత్రి అయినా ఈ భాష మాట్లాడే పరిస్థితి ఇండియాలో లేదు. కానీ అమెరికాలో తీసుకుంటే ఆ కోర్టుల్ని జడ్జిల్ని కూడా ట్రంప్ క్యారీ చేయట్లేదు. మరోవైపు దీనికి నిరసనగా 10% తారీఫు వేస్తున్నట్టు ట్రూత్ సోషల్లో ఆయన ప్రకటించాడు. ఇట్ ఈస్ గ్రేట్ హానర్ అన్నాడు. 10% ట్యాక్స్ తారీఫు నేను గ్లోబల్ తారీఫ్ అని పెట్టాడు, అన్ని దేశాలకు వర్తిస్తుంది అన్నాడు. ఇప్పుడు మన ఇండియాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ అమెరికా నుంచి ఇండియాకు వచ్చే వస్తువుల మీద 0 తారీఫ్ ఉంది. ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళే వస్తువుల మీద 18% ఉంది. దాంతోపాటు ఇది యాడ్ అయితే 28% అవుతుంది. సో ఇది ఇంకా అదనపు బర్డన్. సో కానీ దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ 10% మనకు వర్తించదు, దీని మళ్ళీ ఇంకొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేస్తాడు ట్రంప్, ఇది వర్తించదు ఇండియాకని అని అంటున్నారు. కానీ ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే అతనైతే మాత్రం ఇది గ్లోబల్ తారీఫ్ ఫర్ ఆల్ కంట్రీస్ అని ట్రూత్ సోషల్లో చెప్పాడు. రెండవది ట్రంప్ని అడిగారు, ఇండియా అమెరికా ఈ మధ్య ఒప్పందం చేసుకున్నారు, దాని మీద దీని ప్రభావం ఎలా పడుతుందంటే దాని మీద ఏమి ఉండదు, యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ అవుతుంది అని ట్రంప్ అన్నాడు. ఈ సందర్భంగా మోడీ మీద మళ్ళీ కామెంట్లు చేశాడు. మోడీ ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్, గ్రేట్ జెంటిల్ మ్యాన్, బట్ ఆయన ప్రత్యర్థుల కంటే స్మార్ట్గా ఉంటాడు. అందుకనే మనల్ని ఇప్పటి వరకు మోసం చేస్తూ వచ్చాడు. మన దేశం నుంచి వాళ్ళ దీంట్లోకి వెళ్ళే వాటి 100-120% వేశారు. వాళ్ళ దేశం నుంచి మన దేశంలోకి వచ్చిన వాటి మీద మనం 3% కంటే ఎక్కువ లేదు. ఇప్పటి వరకు అతను మనల్ని దివాలా తీయించడానికి ట్రై చేశాడు. ఇప్పుడు నేను దాన్ని రివర్స్ చేస్తున్నాను. ఇప్పుడు మన దేశం నుంచి ఇండియాకి వెళ్ళే వాటి మీద 0% ఉంటుంది, వాళ్ళ దేశం నుంచి ఇక్కడికి వచ్చే మీద 18% ఉంటుంది అనేది ట్రంప్ మళ్ళీ క్లియర్గా చెప్పాడు. అంటే ఇప్పటి వరకు బీజేపీ కానీ కొందరు బొకాయిస్తూ వచ్చారు, లేదు తారీఫ్లు ఇంకా ఫైనల్ కాలేదని ఆయన క్లియర్గా మళ్ళీ చెప్తూనే ఉన్నాడు. అంటే అమెరికా నుంచి వచ్చే వాటి మీద ఏమో మనకి 0%, మన దేశం నుంచి అక్కడికి వెళ్ళే దాని మీద 18%. దీనివల్ల మన ఎగుమతులు దెబ్బతింటాయి, అమెరికన్ దిగుమతులు పెద్ద ఎత్తున ఇండియాకి వచ్చేస్తాయి. ఎందుకంటే అవి చీప్గా ఉంటాయి కాబట్టి కార్లు కావచ్చు, మిగతా వస్తువులు కావచ్చు, మొత్తం అమెరికన్ గూడ్స్ ఇక్కడ నిండిపోయే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మన దేశీయ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే రష్యా ఆయిల్ గురించి కూడా ట్రంప్ కామెంట్ చేశాడు. రష్యా ఇండియా తగ్గించేసుకునింది, కంప్లీట్గా మానుకుంటుంది ఇంకా, సో అమెరికా నుంచి ఎక్కువగా కొంటుంది అనేది కూడా చెప్తున్నాడు. దాదాపు 2030 నాటికి $500 బిలియన్ దిగుమతులు అమెరికా నుంచి ఇండియాకి రాబోతున్నాయి. అట్లు డిఫెన్స్ సెక్టర్ కావచ్చు, ఇటు అగ్రికల్చర్ కావచ్చు, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నిట్లో కూడా అమెరికన్ గూడ్స్ ఇండియాలో పెరగబోతున్నాయి. సో ఇది ఆందోళన కలిగిస్తూ ఉంది. ట్రంప్ ఇప్పుడు ఈ 10% ఎక్స్ట్రా ఉంటే మాత్రం మళ్ళీ మన దీని మీద స్టాక్ మార్కెట్లు, దీని మీద ఆల్రెడీ స్టాక్ మార్కెట్లు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా పడిపోయినాయి. గోల్డ్, సిల్వర్ కూడా దారుణంగా పడిపోయినాయి. ఇటువంటి ఒక సిచ్యువేషన్లో రాబోయే కాలంలో మనకి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయిల్ కానీ మిగతా వస్తువులు కానీ అమెరికా నుంచి ఎక్కువ పెట్టి మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడితే అది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. రెండవది మన కంట్రీలో అమెరికా మీద డిపెండెన్సీ పెరగడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పటివరకేమో ట్రంప్ని ఎదిరిస్తున్నట్టు ఒక బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడేమో సడన్గా ఎక్కడ డిస్కస్ చేయకుండా ట్రంప్తో అంటే అమెరికాతో ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. సో ట్రంప్ ఏమో చాలా ప్రతిసారి మోడీని ఎగతాళి చేయడం, సెటైరికల్గా మాట్లాడడం అది చేస్తూనే ఉన్నాడు. దీన్ని మోడీ భరించాలనా, ఇండియా భరించాలనా అనే విమర్శలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ని ఎవరు కూడా గట్టిగా వ్యతిరేకించే పరిస్థితి లేదు కదా. వ్యతిరేకిస్తే ఎందుకంటే మనకి 18% మన టోటల్ ఎగుమతుల్లో 18% అమెరికాకే మనం
ఎగుమతి చేస్తున్నాం. Hmm. సో దానివల్ల మనకి ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మెల్లగా దీన్ని డీల్ చేయడం నేర్చుకోవాలి. స్లోగా మనం కూడా ఊరికే ట్రంప్ మాట్లాడినట్టు మాట్లాడకుండా స్లోగా దీన్ని ఎలా డీల్ చేయాలని నేర్చుకోవాలి. ఆల్రెడీ మోడీ ప్రభుత్వం అమెరికా మీద ఆధారపడ్డాన్ని తగ్గించుకుంటూ ఇతర దేశాలతో ఒప్పందాలను చేసుకుంటుంది. లేటెస్ట్గా EU దేశాలతో కూడా చేసుకుంది, అంతకుముందు యూకేతో చేసుకుంది. సో ఇలాగా మనం డైవర్సిఫై చేసుకుంటూ వస్తున్నాము ఎగుమతుల్ని. అది ఒక్క రోజులో సాధ్యం కాదు కాబట్టి మెల్లగా డైవర్సిఫై చేసుకోవాలి. సో మనకి ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించడమే కరెక్ట్. మోడీ అదే చేస్తున్నాడు అనేది అవతల వైపు నుంచి వస్తున్న ఎక్స్ప్లెనేషను. సో ఏదేమైనా దీనికి ఇంకొంత క్లారిటీ రావడానికి ఇంకొన్ని రోజులు ఆగాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.